చెప్తాను రండి. ఏ కేసు ఏంటి దేనికి చెప్తాను. ఎదురూరు పోలీస్ స్టేషన్ కేసా పెదవే కేసా ఏంటి చెప్తాను, మీకు అన్నీ చెప్తాను. చెప్పండి. అదే వెళ్ళేటప్పుడు చెప్పాలి కదా, నా రైట్ అది. మీకు కోర్టుకి పంపించేటప్పుడు అన్నీ తెలుస్తాయండి. ఇప్పుడు మీరు ఎదురూరు ఎస్ఐ ఏ కేసు చెప్పండి, అసలు వచ్చారు చెప్పండి. అదో కదా మనకి మీరు ఎదురూరు ఎస్ఐ కదా, పెదవే కలిసి పెదవే లిమిట్స్. పోనీ మీరు నన్ను హ్యాండ్ ఓవర్ చేసుకుంటారంటే కనుక ఏ కేసులో చేసుకుంటారో చెప్పండి. కనీసం నాకు చెప్పాలి కదా, అది రైట్ తెలుసుకోవడం. మీకు తెలియకుండా కోర్టుకి ఏం పంపిస్తారండి? కోర్టుకి కాదు సార్, అది నా రైట్ సార్. ఇక్కడ తెలుసుకోవడం. ఎందుకు రాశారు శివాజీ గారు, మీరు నన్ను హ్యాండ్ ఓవర్ చేసుకునేటప్పుడు నా రైట్ అది నేను తెలుసుకోవడం. నన్ను ఏ కేసులో మీరు అరెస్ట్ చేస్తున్నారో తెలుసుకోవడం నా రైటు. నాకు చెప్పండి, నేను మీతో కోఆపరేట్ చేసి వస్తాను. ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో చెప్పండి, దేనికి అరెస్ట్ చేస్తున్నారో, ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో నాకు చెప్పండి. అది తెలియాలి కదా, ఏ పోలీస్ స్టేషను, నేను ఏ తప్పు చేశాను, దేనికి అరెస్ట్ చేస్తున్నారు నన్ను. లేకపోతే చింతమనేని ప్రభాకర్ గారు మొన్న ఎలాగైనా సామానం తినిపిస్తారని చెప్పాడు కాబట్టి ఆయన సూచనల మేరకు మీరు వచ్చి అరెస్ట్ చేస్తున్నారా? కొంచెం చెప్పండి. ఎమ్మెల్యే పంపించాడు వచ్చామంటే ఓకే వచ్చేస్తారు. కొన్ని ఎమ్మెల్యే గారి గైడ్లైన్స్ ప్రకారం అరెస్ట్ చేస్తున్నారండి. చెప్పండి సార్, చెప్పకుండా కదా చెప్పండి. అసలు గారు చెప్పండి, అరెస్ట్ చేస్తున్నట్టు మా వాళ్ళకి చెప్పండి, ఇవ్వండి, తీసుకెళ్ళండి, తప్పులేదు నాకు. అంతేగాని మీరు వచ్చేసి ఏ కేసులో తెలియదు, ఎక్కడ తీసుకెళ్ళాలో తెలియదు. నాకు తెలుసు, మీరు నన్ను తీసుకెళ్లేటప్పుడు పలానా కేసులో మిమ్మల్ని తీసుకెళ్తామని చెప్పాల్సిన డ్యూటీ సంబంధించిన కేసు. ఏ కేసు నేను ఎందులో పార్టిసిపేట్ చేస్తే ఏ కేసు అని చెప్పండి. చెప్తారు రండి. తీసుకెళ్లేటప్పుడు మీరు చెప్పాలి కదా. సార్ మీరు ఏమన్నా రావట్లా, నేనే వస్తాను. నేను అంత తెలియనోడు కాదు, రాజకీయ అవగాహన లేనోడు కాదు. వారం రోజుల క్రితం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు సాంబార్ తినిపిస్తారని చెప్పాడు. ఆయన కక్ష సాధింపులో భాగంగా ఇవాళ మీరు వచ్చారు. మీరు మీ వాళ్ళు రమ్మానంటే బలవంతంగా తీసుకెళ్ళకల్లా మీరు ఎమ్మెల్యే కాలంలో ఆనందం చూడటానికి ఇక్కడికి వచ్చారని నాకు అర్థమవుతుంది. నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మీరు ఎమ్మెల్యే కాలంలో ఆనందం చూడండి. నన్ను ఏ కేసు అరెస్ట్ చేస్తున్నారో చెప్పండి. చెప్పండి ఏ కేసు, ఎఫ్ఐఆర్ నెంబర్ ఏంటి, ఏ కేసు, నేను ఏ తప్పు చేశా? మొన్న కేసు పెట్టారు, ఫ్లెక్స్ లో ఎత్తుకెళ్ళిపోయారు, ఫ్రేమ్ ఎత్తుకెళ్ళిపోయినారు. ఆ కేసా? ఏ కేసు చెప్పండి, ఏ కేసు చెప్పండి. నేను కేసు మీరు చెప్పకుండా నేను రాను. మీరు ఏ కేసు చెప్పండి. చెప్పాం కదా కేసు. ఏ కేసు అండి? పోలీస్ స్టేషన్ నేను పెదవే పోలీస్ స్టేషన్ ఏ క్రైమ్ చేయలే. నాకు తెలిసి పెదవే పోలీస్ మీకు అన్ని డాక్యుమెంట్స్ ఇస్తాను. ఇప్పుడు ఇవ్వండి, ఇస్తాను. లేదు లేదు, మీరు పెదవే ఎస్ఐ కాదు, పెదవే ఎస్ఐ గారు చెప్పండి ఏ కేసు. మీరు ఎందుకు ఎస్ఐ నాకు తెలిసి రమ్మనండి, పెదవే ఎస్ఐ గారు సీఏ గారు చెప్పండి ఏ కేసు. అప్పుడు మీరు చెప్పండి సార్ ఏ కేసు. సార్ తప్పలేదు, మీరు ఎవరన్నా తెలియదు సార్. మీరు ఆ నెంబర్ బోర్డు కూడా నేమ్ బోర్డు పీక్కుని రావాల్సిన అవసరం ఏంటి సార్? పోలీసేనా? ఎందుకు నేమ్ బోర్డు పీక్కుని వచ్చారు? ప్రభాకర్ గారు చెప్పారా నేమ్ బోర్డు పీక్కి వెళ్ళిపోమని? మరి ఏంటది? మీరు ఒక సీఏ అనుకుంటున్నారు, సీఏ గారా సార్ మీరు? నేమ్ బోర్డు లేకుండా ఇదేదో ఉంది కదా, వాయిస్ పెంచదు కాదు. కరెక్ట్ చెప్పండి పోనీ సార్. నేను ఒక్క మాట మాట్లాడు. నా కేసు ఏదో చెప్పండి. మీకంటే ముందు నా కేసు ఏదో చుట్టుపక్కల మీరు వచ్చారు కాబట్టి ఐఎమ్ సో అండ్ సో అని కూడా చెప్పాను. నేనేమి దొంగోండి కాదు, యూనిఫామ్ వేసుకుని ఏదో వేరే నేను అనట్లా. సీఏ గారు నేను వేరే అనట్లా. నేను మీతో కోఆపరేట్ చేసి వస్తాను. నన్ను ఏ కేసులో అరెస్ట్ చేస్తారో చెప్పండి. చూపించండి, ఎక్కడే కూర్చుంటారో మీరు చూపించి తీసుకెళ్ళండి. మీరు చూపించి తీసుకెళ్ళండి, తప్పలేదు. నెట్ లేకపోతే వైఫై కనెక్ట్ చేసుకోండి. ఇంటర్నెట్ రాదు, ఇంటర్నెట్ రాదు సార్. వైఫై కనెక్ట్ చేసుకుని ఇదేంటి నా మినిమం రైట్ సార్. నాకు పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ ఒక్కసారి కంప్లీట్ కానివ్వండి. సార్ పెదవే పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 2/24 కాదు. ఆ క్రైమ్ నెంబర్ లో మీరు ఒక అక్యూజ్డ్ గా ఉన్నారు. 211/24 అది ఏ కేసు? ఇప్పుడు పెదవే పోలీస్ స్టేషన్ లో నాకు తెలిసి నా మీద ఏం కేసులు లేవు. ఎవరు సార్ కంప్లైంట్? ఎవరు సార్?
తాత సత్యనారాయణ కంప్లైంట్. సార్ వాట్ ఆర్ మేబీ నేను డిస్కషన్ లేదు ఓకేనా మీరు చూపించు ఓకే పద తప్పలేదు చూపించారు కదా నా జీవితం నాకే ఒప్పేస్తుంది. బాబు ఎవరు తోసుకోవద్దు, ఎవరు మీ ఎవరో తోయొద్దు. తోసుకోవద్దు. మీ పదండి అసలు పర్లేదు, నేను కాదు మీకు ఇబ్బంది కాదు. మీరు పదండి. మీరు ఇబ్బంది పడమని మేము తీసుకొస్తాం. ఏమంటే ఇబ్బంది పెట్టేవాళ్ళం అయితే లోపలికి రాలేదు. దెందులూరు నియోజకవర్గంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందండి. అకారణంగా దెందులూరు మండల అధ్యక్షుడు జిల్లా యువజన విభాగ అధ్యక్షుడు శ్రీ కామిరెడ్డి నాని గారిని అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. ప్రజాస్వామ్య పాలనలో మేము 5 ఏళ్ళు పాలన అందించినప్పుడు ఎవరి మీద కూడా కక్ష సాధింపు చర్యలు కానీ ఎటువంటి విద్వేషపూరితమైన దానికి కూడా పాల్పడలేదని తెలియజేస్తూ ఈరోజు నాని గారి అరెస్టుని, అలాగే తేజ గారి అరెస్టుని, అలాగే చల్లగొల్ల ప్రదీప్ గారి అరెస్టుని మేము తీవ్రంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామండి. మాకు తెలిసి గతంలో జరిగిన ఏదో సిద్ధం సభకే ల్యాండ్ మైనింగ్ విషయం గురించి అని అన్నారండి. మరి అది సంవత్సరంన్నర కాలం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ కేసు కట్టి అన్యాయంగా అరెస్ట్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయంగా మేము తెలియజేసుకుంటున్నామండి. ఏదైనా ప్రజాస్వామ్యంలో ఏదైనా ఉంటే ఒక పద్ధతిగా ఇచ్చేసుకోవాలి, కానీ కక్షపూరిత చర్యలకు తావు లేకుండా మా జగనన్న గారు ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తే ఈ రోజున కక్షపూరితంగా అరెస్టుల కార్యక్రమం యావత్ నియోజకవర్గమే కాకుండా ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందండి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.